భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇరు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా పోతున్న వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రంలో కూర్చున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకొండలా నిండుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్న అధికారులు గోదావరి నదిలోకి భారీగా వస్తున్న వరద నీటిని భద్రాచలం వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుత నీటి మట్టం 37 దాటి ప్రవహిస్తుంది. అయితే ఇప్పటికే అధికారులు నూతన బంధు ప్రజల్ని అప్రమత్తం చేసి జాగ్రత్తలు తీసుకున్నారు. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అదే అధికారులకు ఇది ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుత నీటి మట్టం 36 అడుగులు దాటి ప్రవహిస్తుంది. తాలిపేరు వద్ద 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని నెల్లూరు హరినాథపురం సాయంత్రం లేదా రేపు తెల్లవారుజామునికి దాదాపు 40 నుంచి 43 అడుగులు వరద చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేసిన అధికారులు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరిన కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.